సో డాక్టర్ గారు అంటే కొంతమంది పిల్లల్లో పుట్టుకతోనే డిఫార్మిటీస్ ఉన్నాయనుకోండి. వాటిని ఎట్లా గుర్తించాలి? అండ్ వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు డూ? ఇప్పుడు ఈ స్పైనల్ డిఫార్మిటీస్ అనేవి ఏ ఏజ్‌లో అయినా రావచ్చు. అంటే ఈ ఏజ్‌లోనే రావాలి, ఈ ఏజ్‌లో రాదు అనేదైతే లేదు. కానీ ఎక్కువ శాతం స్పైనల్ డిఫార్మిటీస్ చెప్పాను కదా! ఎక్కువ 10-15 ఇయర్స్ ఏజ్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. అలానే 10 ఇయర్స్ లోపల రాదని లేదు, 15 ఇయర్స్ పైబడిన వాళ్ళలో రాకూడదని ఏం లేదు. కానీ ఎక్కువ శాతం ఇది. వీటిలలో దీన్ని డిటెక్ట్ చేయడం ఎట్లా అనేది చూస్తే, ఇప్పుడు మనం లెట్స్ సే వెస్టర్న్ వరల్డ్ వైపు వెళ్తే యూరోప్‌లో గానీ, నార్త్ అమెరికన్ కంట్రీస్‌లో కొన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్‌లో వీళ్ళకి స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే ఏదో ఎవరో డాక్టర్ వెళ్ళి పిల్లలందరినీ స్క్రీన్ చేయడం అనేది ఉండదన్నమాట. స్కూల్ టీచర్స్‌కి సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి. వాళ్ళైనా పిల్లల్ని ఇయర్‌కి ఒకసారి స్క్రీన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా అబ్నార్మాలిటీ అనిపిస్తే పిల్లల్లో వెంటనే దగ్గరున్న మెడికల్ సెంటర్‌కి పంపించడం. ఈ స్కోలియోసిస్ ప్రాబ్లమ్ ఉందా లేదా అనేది చూడడం అనేది చేస్తారన్నమాట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.